శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కు శ్రీకారం. 100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ప్రపంచ శాంతికి, సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధం యోగా. మంత్రి కందుల దుర్గేష్. ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం యోగా. ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలి. జూన్ 21న అమరావతిలో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. మార్గాని భరత్రా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో 100 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. గురువారం మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్ కు భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ దేశ విమానయాన రంగ అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగని అన్నారు. సుమారు 6 నెలల్లో ఈ శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 166కు పెంచిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా విమాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. గతంలో దేశంలో 6 విమానయాన సంస్థలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 9కి చేరిందని తెలిపారు. విమానాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నైపుణ్యం కలిగిన పైలట్ల అవసరం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ పైలట్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దశల వారీగా సుమారు 500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో విమానయాన శిక్షణ రంగానికి ఇది కొత్త దిశానిర్దేశం చేస్తుందని, రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ దేశంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శిక్షణ పొందిన పైలట్ల అవసరం గణనీయంగా పెరుగుతోందన్నారు. ప్రస్తుతం డీజీసీఏ అనుమతితో దేశవ్యాప్తంగా కేవలం 35 ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు మాత్రమే పనిచేస్తుండగా అవి సంవత్సరానికి సుమారు 1100 మంది పైలట్లకు మాత్రమే శిక్షణ అందిస్తున్నాయని తెలిపారు. దేశీయ విమానయాన సంస్థలు వేలాది కొత్త విమానాలను కొనుగోలు చేస్తున్న తరుణంలో రానున్న సంవత్సరాల్లో 25,000 నుంచి 30,000 మంది పైలట్ల అవసరం ఏర్పడనుందని పేర్కొన్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ మధురపూడిలో ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో 100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక శిక్షణ, మౌలిక వసతులు, డైమండ్ DA-40, DA-42 శిక్షణ విమానాలతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది కనీసం 100 మంది పైలట్లను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేయనుందని, దీంతో రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి శిక్షణతో పాటు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని పురంధేశ్వరి పేర్కొన్నారు. సెప్టెంబర్ తొలి వారంలో శిక్షణ విమానాలు చేరుకున్న అనంతరం డీజీసీఏ అనుమతులు పూర్తి చేసుకుని పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీరాస్ మాట్లాడుతూ విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ కు ఇది చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. యువతకు అత్యున్నత స్థాయి శిక్షణను అందిస్తూ రాష్ట్రాన్ని విమానయాన రంగంలో ముందంజలో నిలిపే ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన అమలవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ మధురపూడి విమానాశ్రయానికి ఉన్న అనుకూలతలను దృష్టిలో ఉంచుకొని
ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విమానయాన రంగంలో రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాజమండ్రిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మనం ఈ రాజమండ్రిలో ఏదైతే పెట్టుబడులు రావాలి అని చెప్పి మనం ఆకాంక్షిస్తున్నామో, ఒక రకంగా ఆ పెట్టుబడి రూపంలో మనకి ఇక్కడ జార్విస్ ఏవియేషన్ కంపెనీ వారు పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ ప్రారంభించడం ఇవాళే శంకుస్థాపన చేసుకున్నాము. దగ్గర ఒక 6 నెలల్లో ఇది ఇంచుమించుగా రెడీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీని మాధ్యమంగా ఏమిటంటే పైలట్లకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంటే శిక్షణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్ లో కూడా 30 మంది దగ్గరగా పైలట్ ట్రైనింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ చూసినట్లయితే 2014వ సంవత్సరానికి ముందు దేశంలో ఒక 74 ఎయిర్పోర్ట్లు మాత్రమే మన దేశంలో ఉంటే, నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ 166 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా ఉడాన్ కార్యక్రమం కింద. ఎందుకంటే సామాన్యులు కూడా విమానయానం అనేది కేవలం ధనికులకి మాత్రమే కాకుండా అది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ Tier 2, Tier 3 సిటీస్ ఏవైతే ఉంటాయో, పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. కనుకనే ఇవాళ దగ్గర 166 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము. అది మాత్రమే కాకుండా 2014వ సంవత్సరానికి ముందు 6 ఎయిర్లైన్స్ మన దేశంలో ఉన్నట్లయితే ఇవాళ సంఖ్య పెరిగి 9 ఎయిర్లైన్స్ ఇవాళ మన దేశంలో ఉన్నాయి. కనుక ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. వారి ఆ యొక్క నైపుణ్యాన్ని కూడా అందుబాటులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన. ఎందుకంటే ఇంకా రాజమండ్రి ఏదైతే ఫ్లైట్స్ రావాలో ఆ సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి టార్మాక్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ విమానం ఎగరటానికి కావలసినటువంటి సదుపాయం ఏదైతే ఉంటుందో అది జార్విస్ వాళ్ళు వినియోగించుకుంటూ వారు వాడుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఒక 8 గంటల పాటు వారికి ఇదంతా కూడా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఇక్కడికి రావాలి అని చెప్పి భావించినప్పుడు వెంటనే మేమందరం కూడా వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. కనుక వారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. జిల్లా పర్యాటక శాఖ, ఆయుష్, ఏపీ ఎంఐపి, హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో కడియంలోని శివాంజనేయ నర్సరీ ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, యోగా అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ మానవాళి శాంతియుతంగా, ఆరోగ్యంగా జీవించేందుకు భారత్ అందించిన గొప్ప వరమని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని, క్రమం తప్పకుండా సాధన చేస్తే అది ఒక ఇష్టమైన అలవాటుగా మారుతుందని పేర్కొన్నారు. కడియం నర్సరీలోని పచ్చని ప్రకృతి అందాల మధ్య యోగాసనాలు వేయడం మరువలేని అనుభూతిని కలిగించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రాచీన భారతదేశం అందించిన యోగా, ఆయుర్వేదాలను ప్రజల నిత్య జీవితంలో భాగం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు. వచ్చే జూన్ 21న అమరావతిలో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా యోగా పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గత ఏడాది విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డ్ సాధించి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగాను అభ్యసించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా ధ్యానం చేయడం ద్వారా మనస్సుకు ప్రశాంతత, శరీరానికి ఆరోగ్యం చేకూరుతాయని అన్నారు. యోగా ఒక రోజు కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ దానిని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం అనంతరం కూడా నిరంతరం యోగా సాధన కొనసాగించాలని సూచించారు. జూన్ 14 సరస్వతి ఘాట్లో పర్యాటక కాన్సెప్ట్ పై ఆర్ట్స్ కళాశాలలో జూన్ 21 జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. మండల, జిల్లా స్థాయిల్లో శిక్షకులు నైపుణ్యంతో యోగా ఆసనాలను బోధిస్తున్నారని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక మంది యోగాంధ్రాలో నమోదు చేసుకున్నారని, గ్రామ స్థాయిలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యక్షంగా హాజరు కాలేని వారు యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా యోగా అభ్యసించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగువంటి ప్రసాద్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ ఆర్ శివరాముడు, ఏపీఎం ఐపీ పీడీఏ దుర్గేష్, టూరిజం ఆర్డీ ఎన్వివిఎస్ మూర్తి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర, యోగాంధ్ర సమన్వయకర్త విజయ్ కుమారి, హార్టికల్చర్ అధికారి ఎన్ మల్లికార్జునరావు, జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం, యోగా గురువు కేవీఎన్ శ్రీధర్ రెడ్డి, శిక్షకులు కార్తిక్ రెడ్డి, హేమ నిర్మల, మాజీ ఎంపీపీ మార్గాని సత్యనారాయణ, మాధవరాయుడుపాలెం సర్పంచ్ ఏచంటి, శివాంజనేయ నర్సరీ ప్రతినిధులు మల్లు పోలరాజు, గట్టి నర్సయ్య, బ్రహ్మకుమారి మౌనిక, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు. శాఖ వారు ప్రత్యేకించి నిర్వహించినటువంటి కార్యక్రమం, ఆ పర్యాటక శాఖ మంత్రిగా నేను కూడా ఇందులో పాలు పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యోగా అనేది కేవలం మన దేశం మాత్రమే కాకుండా మన దేశం ప్రపంచ దేశాలకు అందించినటువంటి ప్రత్యేకమైన వరం ఏదైనా ఉంటే అది యోగా అనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దానివల్ల ఇవాళ మనందరం యోగా అభ్యాసం చేయటంలో ఎంతవరకు సఫలీకృతం అయ్యామనేటువంటి మాటను ఒక పక్కన పెడితే, అసలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది యోగాని అభ్యసిస్తున్నటువంటి శుభ సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఉండాలనేటువంటి మాట ఏదైతే తొలి నుంచి చెప్తున్నారో, ఆ శాంతి కావాలంటే యోగా తప్పనిసరిగా అభ్యసించాలనేటువంటి మాటను కూడా మనం గమనించాలి. మొన్న సెంట్రల్ జైల్లో జరిగిన కార్యక్రమంలో పాలు పంచుకున్నప్పుడు మళ్ళీ ఇవాళ ఇక్కడ ఈ పచ్చటి ప్రకృతి అందాల మధ్య, నర్సరీ అందాల మధ్య ఈ అభ్యాసం చేసినప్పుడు అనిపించింది, ఖచ్చితంగా ఇది మన జీవితంలో రోజు మన దినచర్యలో భాగం కావాల్సిన అవసరం ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. మన మాస్టర్ గారు కూడా సెంట్రల్ జైల్లో చెప్పిన దానికంటే కొంచెం పెంచారు, కొంచెం కష్టంగా చేసేలా చేశారు. ఏదైనప్పటికీ ఇలా రెగ్యులర్గా చేస్తే ఈ కష్టం కూడా ఇష్టంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతూ, దీనికి ఈ దేశంలో మనందరం కూడా ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రాచీన భారతదేశం అందించినటువంటి కళల్లో ప్రధానమైన యోగా కానీ, ఆయుర్వేదం కానీ, వీటన్నిటిని మనం పూర్తిగా మన జీవితంలో ఒక అంతర్భాగం చేసుకోవాలనేటువంటి నినాదం ఇచ్చినటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. జూన్ 21వ తారీఖున మొత్తంగా ఈ కార్యక్రమం అంతా కల్మినేషన్ అంతా కలిసి మన అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా. ఈ లోపల అన్ని ప్రాంతాల్లోని కార్యక్రమాలు చేయడం ద్వారా మనందరం కూడా యోగా పట్ల పునరంకితం అవుతున్నాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, మనం యోగాంధ్ర భాగంగా టూరిజం విభాగం ఆర్గనైజ్ చేసిన ఈ నర్సరీలో యోగాంధ్ర ప్రోగ్రామ్ యోగా సెషన్ ప్రోటోకాల్ యోగా చేసుకున్నాం. ఈరోజు వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో యోగా చేశాక విత్ మెడిటేషన్ చేశాక చాలా పీస్ఫుల్గా ఉంది. ఇట్లానే ఈ ఎవ్రీడే మనందరం కూడా యోగాని పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం అండ్ ఈ ఇయర్ కంటిన్యూ చేయడం ఎంతో మంచిది. అందరు కూడా ఈ యోగా ప్రోటోకాల్ వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి వచ్చిన ఆసనాలు అండ్
తెలుసుకొని మీరు యోగా మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు మనకు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అండ్ యోగా ఎంతూజియాస్ట్ ఉన్నారు, సిటిజన్స్ కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారు యోగాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఎవ్రీడే మీ విలేజ్ స్థాయిలో ఎక్కడో ఒక చోట యోగా జరుగుతుంది, మీరు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇలానే ఈ యోగా 21 జూన్ తర్వాత కూడా మీరు మీ ఇండ్లలో ఇప్పుడు ఆన్లైన్ చాలా ఈజీగా మీరు కూడా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కొట్టి చూసుకోవచ్చు. యోగా ఏ ఆసనం కూడా ఈజీగా మీకు గైడెడ్ ఆసనాలు కూడా ఉంటాయి. సో అందరినీ కూడా యోగా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ చేసుకొని మీ మైండ్, సోల్, బాడీ అన్నీ కూడా యునైటెడ్గా పీస్ఫుల్గా ఉండాలని కోరుతూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరమని, ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 1,72,00,000 రూపాయలు అందనున్నాయని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, అయితే అది ఉద్యోగుల హక్కుల ప్రకారం వచ్చే బీమా, ఇతర ప్రయోజనాల మొత్తం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ₹1 కూడా అదనపు ఆర్థిక సాయం ప్రకటించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ఉద్యోగులు, కార్మిక సంఘాల మనోభావాలను దెబ్బతీసినందుకు మంత్రి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ఇండోర్ స్టేడియం క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పూర్తిగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కృషి ఫలితమని తెలిపారు. ఖేలో ఇండియా పథకం ద్వారా మంజూరైన 13 కోట్ల రూపాయల నిధులను కూటమి నేతలు తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో నిరంతరం సమన్వయం చేస్తూ గత ప్రభుత్వ హయాంలోనే 58 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆమోదాలు తెచ్చామని చెప్పారు. 2 ఏళ్లుగా ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసిన నేతలు ఇప్పుడు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. ఫ్లైఓవర్లు, రైల్వే స్టేషన్ ఆధునీకరణ, ఎయిర్పోర్ట్ టెర్మినల్ విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు, నిధులు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే తీసుకువచ్చామని తెలిపారు. 2 ఏళ్ల కూటమి పాలనలో రాజమహేంద్రవరానికి కొత్తగా ఒక్క ప్రధాన అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా అని ప్రశ్నించారు. ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన ప్రచార ఆర్భాటం చేసుకోవడం స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎంతో హడావిడిగా ప్రారంభించిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రాజెక్ట్ ఘోరంగా విఫలమైందని, దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గత 2 ఏళ్లలో రాజమహేంద్రవరం అభివృద్ధికి చేసిన కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వ ప్రచారాలతో కాలం గడుపుతోందని, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజల తీర్పు కూటమి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెబుతుందని మార్గాని భరత్రామ్ హెచ్చరించారు. మృతుల కుటుంబాలతోనూ, స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులతోనూ యాక్టింగ్ సీఎంగా ఉన్న నారా లోకేష్ ఆయన మాట్లాడిన మాటలు ఇమీడియట్గా ఉపసంహరించుకుని స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. కార్మికులు చనిపోతే మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అని చెప్తా ఉన్నాడు. అసలు ఆ అహంకారం ఏంటి అని అడుగుతా ఉన్నా. నువ్వు ముఖ్యమంత్రి కొడుకు అయితే కావచ్చు, అయితే ఏంటి, ఇవాళ ప్రజలు గెలిపిస్తే మీరు అధికారంలోకి వచ్చారు, అది మర్చిపోబాకండి. ఇదేం రాచరికం కాదు అయ్యా నారా లోకేష్ గారు, ఇది రాచరికం కాదు నాయన. ఇది ఏదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇమీడియట్గా స్టీల్ ప్లాంట్ కార్మికులకి, ఉద్యోగస్తులకి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజమండ్రిలో
నిన్న చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే పాంప్లెట్లు కూడా వేయించాడు ఈనాడులోను సాక్షిలోను. ఆ పాంప్లెట్స్ కూడా తెప్పి ఒకసారి. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏంటంటే నిన్న ఇండోర్ స్టేడియంకి సంబంధించి అసలు కనీస పక్షాన ఇంగితం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇండోర్ స్టేడియం తెచ్చింది ఎవరు నాయనా? ఇండోర్ స్టేడియంకి సంబంధించి శాంక్షన్ చేయించి నానా తిప్పలు పడి తీసుకొచ్చింది ఎవరు? ఇవాళ అసలు ఈవీఎం ఎమ్మెల్యేను ఉత్తినలా, ఈవీఎం ఎమ్మెల్యేను ఉత్తినలా. పక్కనోడు దాంట్లో పరీక్షలు రాసినప్పుడు పక్కనోడు దాంట్లో చూసి కాపీ కొట్టేసి నాకు ఫస్ట్ మార్కులు వచ్చేసినాయి అని చెప్పేసి రిపోర్ట్ కార్డు చూపిస్తారు చూసారా? దానికన్నా ఘోరం. ఒకవేళ 10 మార్కులు వస్తే దాని పక్కన ఇంకో 0 చుట్టాడు, 100కు 100 వచ్చేసినాయి అని. ఆ రకం నువ్వు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మహిళా ప్రజాప్రతినిధికి కూడా చెప్తా ఉన్నా, ఇది మీ గొప్పతనం ఏం కాదండి. మీరు 13 కోట్లు ఏదో చెప్తా ఉన్నారు కదా ఖేలో ఇండియా నుంచి, దాని మొత్తం ప్రపోజల్స్, దానికి సంబంధించి అనురాగ్ ఠాకూర్ని కలిసింది నేను 2019 దగ్గర నుంచి, నేను ఎంపీ అయిన దగ్గర నుంచి స్పోర్ట్స్ సెక్రటరీని, అదేవిధంగా శాప్ చైర్మన్ని, వీళ్ళందరినీ కలిసి ఫాలోఅప్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ నుంచి శాప్ యొక్క సెక్రటరీ నుంచి ఎండి అంటారు అనుకుంటా, ఆయన దగ్గర నుంచి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ధ్యానేంద్ర చంద్ర ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి ప్రపోజల్స్ పంపించుకొని మొత్తం అంతా రెడీ పెట్టుకున్నాం. దాని తర్వాత మీరు కృషి చేయక్కర్లా, వాళ్ళ డ్యూటీలో భాగంగా శాంక్షన్స్ ఇస్తారు. నేను ఇవాళ చెప్తున్నాను, శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అండి 2024 1వ నెల 2వ తారీఖున, ఒకసారి అది ఆన్ చేయొచ్చు, ఇది ఒకసారి చూడండి. రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత, గోదావరి నది కాలుష్య నివారణ ప్రధాన లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య అధికారులకు సూచించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం, కోవూరు, నిడదవోలు, మండపేట, పాలకొల్లు, నర్సాపురం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి కృష్ణయ్య మాట్లాడుతూ, సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిందని, నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 అమలుపై ప్రతి స్థాయి ఉద్యోగికి అవగాహన కల్పించాలని అన్నారు. చెత్తను తగలబెట్టడం పూర్తిగా నివారించాలని, ముఖ్యంగా ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల గాలి, నీరు, నేల తీవ్రంగా కలుషితమవుతాయని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యర్థాలను కాల్చే వారిపై జరిమానాలు విధించాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించే విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించాలని, ఇంటింటికి చెత్త సేకరణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. గ్రామాల్లో మురుగునీటి నిర్వహణకు సోక్ పిట్స్, మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించి గృహ వినియోగ మురుగునీరు చెరువులు, కాలువలు గోదావరి నదిలో కలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ కు మంచి మార్కెట్ అవకాశాలు ఉన్నాయని, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పించే విధంగా రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. అలాగే చెరువులు, కాలువల్లో పెరిగే గుర్రపు డెక్క, బుడగ తామర, కొబ్బరి వ్యర్థాలు తదితర సేంద్రియ పదార్థాల ద్వారా నాణ్యమైన సేంద్రియ ఎరువుల తయారీకి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. భవన నిర్మాణ వ్యర్థాలు అధికంగా పడవేసే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని
చట్టపరమైన చర్యలు, జరిమానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డంపింగ్ యార్డ్ల వద్ద పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటడం, రక్షణ గోడలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి, అధికారులకు తమ ఆలోచనలను ఆచరణలోనికి తీసుకురావడానికి గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన పరిశుభ్రత, పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, యాత్రికుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, జన సమర్థ నియంత్రణ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి వినియోగదారులు, వ్యాపారుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులకు కాలుష్య నియంత్రణ మండలి ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల దృష్ట్యా జిల్లాలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. పుష్కర ఘాట్లు, గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన పారిశుధ్య మౌలిక సదుపాయాలు, శాశ్వత మరుగుదొడ్లు, వ్యర్థాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ నగర పరిధిలో పారిశుధ్య నిర్వహణ, తడి పొడి చెత్త వేరు సేకరణ, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల అమలుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఇంజనీర్ రాజశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి వి శాంతామణి, ఆర్డబ్ల్యూఎస్ఈఈ బివి గిరి, ఆర్ఎంసీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య శాఖ అధికారులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్లో ఉన్న పుష్కరాలప్పుడు మీకు తెలుసు కదా, లాట్ ఆఫ్ వెహికల్స్ వెళ్తాం. రోడ్స్ ని చాలా వరకు పార్కింగ్ స్పేస్ కాదు, అసలు మీరు క్యూ లైన్ కట్టేదాన్ని కూడా అవసరం ఉంటుంది. మరి అటువంటి డెబ్రీ రోడ్ పక్కన ఉంటే మీరు జనం అక్కడ రావాలి. సో దిస్ is one area which I request all both the DPOs, municipal commissioners as well as MPDOs in the rural areas, especially where you have notified guards. ఎక్కడెక్కడైతే యాత్రికులు వస్తారని చెప్పి పిల్గ్రిమ్స్ వస్తారని మనం అనుకుంటున్నామో వచ్చే దారిలో ఉండేటువంటి రోడ్లని ఇప్పటి నుంచి మీరు కన్ను వేసి రోడ్డు మీద చెత్త వేయకుండా చూసుకోవాల్సిన ఫస్ట్ ప్రయారిటీ. అంటే గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీలో ఇప్పుడు అంతా మీకు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, దే ఆర్ నో ఎలక్టెడ్ బాడీస్ నౌ. I have a special meeting exclusively on solid waste. ఈ డంపింగ్ సైట్స్ లేకపోవటం వలన గ్రామాల్లో రోడ్లే డంపింగ్ సైట్స్ కింద వాడుకుంటారు. మీరు చూడండి, ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామం స్వాగతం కూడా మీరు ఆర్చెస్ కడతారు, ఆర్చ్ కిందనే డంప్ ఉంటుంది. అది అక్కడ అలైన్మెంట్ కూడా చేసుకోవాలి. రోడ్ పెట్టేంత మాత్రం చెత్త లేకుండా పోయి ఆల్టర్నేటివ్ ఉండాలి, సబ్స్టిట్యూషన్ ఉండాలి. ఏదైనా చిన్న గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ మీరు ఏ విధంగా అప్లై చేస్తారో చేసుకోండి. You need to have a small place where they can deposit. అసలు డిపాజిట్ కాకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసేసి డైరెక్ట్ గా మీ ప్రాసెసింగ్ సెంటర్స్కి వస్తే అది బెస్ట్ వే. బట్ అయిన దగ్గర అది సాధ్యం కానప్పుడు అట్లీస్ట్ రోడ్డు మీద ఊరి ముందు ఎంట్రన్స్ లో ఉండడం కూడా చాలా ఆశయంగా ఉంటుంది. దీని పట్ల నేను ప్రజలను శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న గ్రామాల్లో ఎస్టేట్ సాధ్యం కావు. ముఖ్యమంత్రి ఎవరో మన ఈ మీటింగ్ లో చెప్పిన దానికి ఏంటంటే ఆ గ్రామం చాలా ఎక్కడైతే బిల్డింగ్ వెళ్తుందో అక్కడ సోల్పిట్స్ లాంటివి పొలాల మీద వెళ్ళకుండా ఒక దగ్గర మినీ ఎస్టిక్ లాంటిది అది కూడా మీరు మేజర్ పంచాయతీలో ప్లాన్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ ఏరియాలో బ్లాక్ సాయిల్స్ ఉన్న దగ్గర రైనీ సీజన్ లో కష్టం అవుతుంది. వేరే లైవ్లీ సాయిల్స్, రెడ్ సాయిల్స్ పర్ఫెక్ట్ సొల్యూషన్. బట్ బ్లాక్ సాయిల్స్ ఉన్న దగ్గర ఏమీ తెలిసినప్పుడు అది పని కొంత ఓవర్ఫ్లో అవుతుంది, పని చేయకపోవచ్చు. సమ్మర్లో పనిచేస్తారు కానీ రైనీ సీజన్లో పనిచేయాలి. కాబట్టి ఇది ఇస్ బిగ్ ఛాలెంజ్. దానికి ఒక ప్రిస్క్రిప్షన్ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో శాంక్షన్ కాదు. ఆయా గ్రామాల్లో ఉన్న స్థానిక పరిస్థితిని బట్టి అది ఏ విధంగా పరిష్కారం చేయాలో సంబంధించిన స్పెషల్ ఆఫీస్ని బహుశా మీరు వికాస్ గారు స్పెషల్ ఆఫీస్తో వాళ్ళతో మోటివేట్ చేసి మాట్లాడించి గ్రామ పెద్దలతో మాట్లాడించి లోకల్ సొల్యూషన్ యూ హావ్ టు ఫైండ్ so that the sewage doesn't go to the fields and then drinking water sources. కూటమి ప్రభుత్వంలో కళలకు, కళాకారులకు అత్యున్నత గౌరవం ఇస్తున్నామని
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం గౌతమి ఘాట్ రోడ్లోని ఆహ్వానం ఫంక్షన్ హాల్లో శ్రీ రాధాకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళా సమ్మేల్ 2026 అంతర్జాతీయ సంగీత నృత్య మహోత్సవాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. జూన్ 11 నుంచి 14 వరకు జరగనున్న ఈ మహోత్సవంలో భాగంగా మంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించి మహాగణపతి, నటరాజస్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అలాగే పతాక ఆవిష్కరణ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 44వ కళా సమ్మేళనం ఈ ఏడాది కూడా వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర డైరెక్టర్, హిందూ పరిరక్షణ ట్రస్ట్ సాంస్కృతిక శాఖ కోఆర్డినేటర్ డాక్టర్ జిబి నారాయణ, అడ్డాల నాగేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులు, కళాక్షేత్ర విద్యార్థులు హాజరయ్యారు. ఒక వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలు నిర్వహించగా మరో వేదికపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 90 మంది విద్యార్థులు సంగీతం, నృత్యం తదితర కళారూపాల్లో తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళా సమ్మేళన్ 2026 అత్యంత అద్భుతమైన కార్యక్రమమని కొనియాడారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కళలు, సంస్కృతికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో కందుకూరి ఉగాది కళారత్న పురస్కారాలను ప్రతి సంవత్సరం నిరంతరాయంగా అందజేస్తూ కళాకారులను గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. సాయంత్రం ప్రత్యేక కార్యక్రమంగా కళాక్షేత్ర డైరెక్టర్ డాక్టర్ జిబి నారాయణ తన విద్యార్థులతో కలిసి నిర్వహించిన వీణా కచేరీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అనంతరం జరిగిన సభలో రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ బూరుగుపల్లి శ్రీనివాస్, ఎక్స్రే శర్మ, కృష్ణ భగవాన్ తదితరులు పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి అడ్డాల నాగేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సామాజిక చైతన్యానికి ప్రతీకలైన గుర్రం జాషువా, బోయి భీమన్న పేర్లతో పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తూ తెలుగు భాషా పురస్కారాలను అందజేస్తున్నామని వివరించారు. సాంస్కృతిక పునరుజ్జీవనమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. మహాకవి గురజాడ అప్పారావు నివాసం శిథిలావస్థకు చేరడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, 1,20,00,000 వ్యయంతో ఆ ఇంటిని పునరుద్ధరించి స్మారక చిహ్నంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇది భావితరాలకు స్ఫూర్తినిచ్చే చర్యగా నిలుస్తుందన్నారు. చారిత్రక నగరమైన రాజమహేంద్రవరంలో డాక్టర్ జిబి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం తమ ప్రతిభతో ఆకట్టుకున్న చిన్నారులు, యువ కళాకారులను ప్రత్యేకంగా అభినందించి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమం ముగింపులో నిర్వాహకులు మంత్రి కందుల దుర్గేష్ ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. మళ్ళీ ప్రదర్శించుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతూ ఉంది. ఈ 2 సంవత్సరాలుగా 2024 నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా కందుకూరి పురస్కారాలను కానీ, అదేవిధంగా ఉగాది పురస్కారాలను కానీ, కళారత్న పురస్కారాలను కానీ ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలతోటి మేము కార్యక్రమాలను ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతోపాటు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది కళాకారులు, పెద్దలు, సామాజిక సేవ చేసిన వారి జయంతి, వర్ధంతుల సందర్భంగా రాష్ట్ర పండుగలుగా కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు మీ అందరికీ మనం చేయాల్సింది, మనకి దేశాభిమానం నాకు పెద్దని ఒట్టి మాటలు చెప్పబోయి గట్టి మేలు తలపెట్టబోయి చెప్పినటువంటి గురజాడ అప్పారావు గారు, ఆయన యొక్క ఇల్లు అక్కడ ఉత్తరాంధ్రలో కొంచెం దీనస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పూనుకుని 1,20,00,000 ఆ ఇంటిని తిరిగి బాగు చేయడానికి, గురజాడ స్మారక చిహ్నంగా దాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నం ఇవన్నీ మనకి ఆదర్శనీయమైనటువంటి మాటని తెలియజేస్తున్నారు.
ఏదైనప్పటికీ కూడా ఎంతో మంది అద్భుతమైన వ్యక్తుల్ని ప్రసాదించి నవోన్మేష సుందర వందనాల విందగా విరాజిల్లుతున్నటువంటి రాజమహేంద్రవరంలో డాక్టర్ నారాయణ గారు చేపడుతున్నటువంటి కార్యక్రమం మనందరికీ ఆనందదాయకమైనటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఇలాగ ఈ కార్యక్రమాలు ఈ రాధాకృష్ణ కళాక్షేత్రం కేవలం దశ వర్షాలు లేకపోతే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు, శత సహస్ర వసంతాల పాటు అద్భుతంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారాయణ గారికి, ఉమా విజయేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలనే కాకుండా ఉద్యోగులను కూడా నమ్మించి మోసం చేయడం ప్రస్తుత కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు కండెల్ల పెద్దిరాజు విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని, మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలనే కాకుండా ఉద్యోగులను కూడా నమ్మించి మోసం చేయడం ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు కండెల్ల పెద్దిరాజు విమర్శించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మేనిఫెస్టోలో ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదని, యువతకు నెలకు 1,500 రూపాయలు, 45 సంవత్సరములు పైబడిన మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని యువతను, మహిళల మాట విస్మరించారని, 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూటమి యువతకు, మహిళలకు 2 సంవత్సరాలుగా గాను ఒక్కొక్కరికి 36,000 రూపాయలు బాకీ పడ్డారని, ఇటువంటి విధానాలు సిగ్గుచేటని ఆయన తీవ్రంగా కూటమిని విమర్శించారు. రాష్ట్రంలో 99 పైసలకే కంపెనీలకు భూములు దారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు గమనిస్తున్నారని, వారు అమాయకులు కారని, మంత్రి లోకేష్ మాటలు ఒక నియంత్రణలాగా మాట్లాడుతున్నారని, నా ఇష్టం నేను మొత్తం భూమిని 99 పైసలకే కంపెనీలకు కట్టబెడతాననడం సరికాదని, ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలచే ఎన్నుకోబడిన మీరు ప్రజల అభిష్టారాన్ని తెలుసుకుని కార్యాచరణలో భాగమవ్వాలని, అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, త్వరలో సరైన గుణపాఠం చెబుతారని ఆయన కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 99 పైసలకే భూములిస్తే అదే విధంగా ఉద్యోగులు ప్రభుత్వానికి మూల స్తంభాలని అంటున్న చంద్రబాబు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగికి ఆయన జిల్లాలో ఇంటిని నిర్మించుకొనుటకు భూములను 99 పైసలకే ఇచ్చి ఆయన ఉదార స్వభావాన్ని చాటుకోవాలని కండెల్ల పెద్దిరాజు కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగులు బకాయిలు త్వరలోనే చెల్లించకపోతే మరో విప్లవానికి తెర తీయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున ప్రజలందరూ కూడా వారి నోట్లో ఇదే మాట, మరి చదువుకున్న యువతకి 1,500 నెలకి, అలాగే 45 సంవత్సరాలు పైబడి దాటినటువంటి మహిళలకు 18,000 రూపాయలు సంవత్సరానికి అని చెప్పేసి అన్నారు. మరి ఆ మహిళలకు, ఒక్కొక్క మహిళకు ఈ రోజున 36,000 రూపాయలు బాకీ పడింది ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మరి ఈ యొక్క యువతకి 1,500 రూపాయలు మరి నెలకంటే 24 నెలలు, 24 నెలలు అంటే ఇక్కడ అది కూడా 36,000 రూపాయలు ప్రతి సగటున ఒక్కొక్క మరి వ్యక్తికి మరి 36,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం బాకీ పడిందంటలో మరి చాలా సిగ్గుపడవలసిన విషయం ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఎన్నికలకు ముందు అది చేస్తాం అని చెప్పేసి మేనిఫెస్టోలో వందలాది మరి హామీలు ఇచ్చి ఈ రోజున ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ విధంగా ప్రజల్ని గాలి కుదిలేసి మరి వారు ఇష్టానుసారంగా మరి ఇది చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అమాయకులు కాదు. మరి మీరు మేల్కొని ప్రజలకు మంచి చేయాలని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఉద్యోగ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మరి గతంలో లోకేష్ బాబు గారు, మరి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు 99 పైసలకే మరి 500
ఫార్చ్యూన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మరి 99 పైసలకే మరి భూములు కట్టబెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? దాంట్లో ఒక రిపోర్టర్ అడిగారు, అయ్యా ఈ యొక్క 99 పైసలకి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అంటే మరి లోకేష్ గారు ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. తప్పేంటి, నేను ఇస్తాను, మా ఇష్టం, మా ప్రభుత్వం అన్నట్లుగా మరి వారు అనటం ఇది చాలా చాలా భయంకరమైన విషయం. ప్రజల్ని మరి వీరు ప్రజలకు ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలసే ఎన్నుకోబడినటువంటి వారు, మీరు ప్రజాప్రతినిధులు తప్ప మీరు నియంతలు కాదు. నియంతలుగా మరి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. కాబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాలను మానుకోవాలి అని నేను చెప్తున్నాను. ఇదిగో మరి ఈ యొక్క ఆయన ఏమన్నారో మరి ఆయన మాటల్లోనే మరి ఈ చూడండి. మరి ఎందుకంటే ఈ యొక్క బూటకు మాటలు వారు చెప్తున్నారా లేదా మేము చెప్తాం అనేది కూడా ఇక్కడ ప్రజలు అంచనా వేసుకోవాలి. కనుక ఇదిగో ఆయన మాటల్లోనే మీరు చూడండి. 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. తప్పేంటి సార్, నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తాను. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించడానుకున్నాం ఇక్కడ. చూశారు కదండి, మరి లోకేష్ గారు ఎంత ఆ రిపోర్టర్ గారికి ఎంత వ్యంగ్యంగా చెప్తున్నారో. అంటే తప్పేంటి అంటే మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూములన్నీ మరి ఈ దారాదత్తం చేయటం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. శ్రీకాకుళంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఫీడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఫలితాల్లో రాజమహేంద్రవరం కన్ఫ్యూజన్ చెస్ అకాడమీ నుండి 40 మంది క్రీడాకారులు హాజరు కాగా 7 అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి మంచి రేటింగ్ సాధించారు. శ్రీకాకుళంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఫలితాల్లో రాజమహేంద్రవరం కన్ఫ్యూజన్ చెస్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించారు. 40 మంది క్రీడాకారులు హాజరు కాగా 7 మంచి రేటింగ్ సాధించారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న కన్ఫ్యూజన్ చెస్ అకాడమీలో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ విత్తనాల కుమార్ వెల్లడించారు. డి సూర్యతేజ 1574, కె హేమచంద్ 1488, డి సాయి సంవిధ 1487, వి లలిత 1478, సాయి అవినాష్ 1466, కేతన్ సాయి శ్రేయాన్ 1410, జి లక్ష్మి చైతన్య 1404 రేటింగ్ సాధించారని అభినందించారు. తమ వద్ద చెస్ శిక్షణ పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దానవాయుపేట ఏవి అప్పారావు రోడ్లో 2 బ్రాంచుల్లో 150 మంది ఇప్పుడు శిక్షణ పొందుతున్నారని అన్నారు. ఈ నెల 1 నుంచి 8 వరకు అమరావతి వీట్లో జరిగిన చెస్ టోర్నమెంట్ లో విత్తనాల షణ్ముఖ సాయిష్ 8వ స్థానంలో నిలిచి 25,000, అండర్-7 విభాగంలో వేదశ్రీ కురుమల్ల 7,000 నగదు బహుమతి గెలుచుకున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు కన్ఫ్యూజన్ చెస్ అకాడమీ ఇస్తున్న శిక్షణ ఎంతగానో ప్రోత్సాహంగా ఉందని తెలిపారు. విత్తనాల లక్ష్మి హైమవతి, శివనాగప్రసాద్ తదితరులు అభినందించారు. అమరావతిలో విట్ ఓపెన్ టోర్నమెంట్లో మన స్టూడెంట్స్ షణ్ముఖ్ సాయిష్ ఓపెన్ బిలో 1800 కేటగిరీలో 500 మెంబర్స్ స్టూడెంట్స్కి గాను 8th ప్లేస్ వచ్చి 25,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడండి. అదే కాకుండా అండర్-7 కేటగిరీ వేదశ్రీ గురుమల ఆ అమ్మాయి అండర్-7 కేటగిరీలో 3rd ప్లేస్ గెలుచుకుని 7,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకుందండి. My name is D. Surya Tejas and I am studying 8th class in Sri Gautami Smart School. My father name is D. Kiran Kumar and my mother name is Harita. I have joined in this Confusion Chess Academy 1 year ago and I got a FIDE rating of 1574 in the Srikakulam tournament. And my goal is to win the state championship and select to the nationals. Thank you. I am grateful for Kumar sir for his guidance and encouragement. Getting a FIDE rating of 1574 is a special thing for me and it motivates me to improve better in the future. Thank you.
నా పేరు సంవిత, మా ఫాదర్ పేరు డి రామకృష్ణ, మా మదర్ పేరు డి శారద. నేను ట్రిప్ స్కూల్లో చదువుతున్నాను. నాకు శ్రీకాకుళంలో 1487 రేటింగ్ రావడం అది చాలా స్పెషల్ థింగ్. ఇంకా మా కోచ్ కుమార్ సార్ చాలా బాగా నేర్పిస్తారు, ఇంకా చాలా బాగా ట్రైన్ చేస్తారు. ఆయన కోచ్గా రావడం నా అదృష్టం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ ఒక 1500 నుంచి 1600 రేటింగ్ వరకు తెచ్చుకోవడానికి ట్రై చేయడం, ఇంకా ఇంప్రూవ్ అవ్వడం. థ్యాంక్ యూ. Yes, Ketan. My mother name is Ramya. My father name is Gopal Krishna. I want to be a grandmaster and get 1800 rating. Where do you achieve the rating? In Nationals 2026. Oh. Srikakulam tournament I achieved the rating. Srikakulam tournament I achieved rating 1410. And Kumar sir is a better coach and improve my rating into 1800 and improve into future my rating and everything. Pragyananda and Gukesh Dean. సురేష్, మా బాబు లక్ష్మీ చైతన్య. మా బాబుని 2.5 years నుంచి కాల్ఫ్యూజన్ చెస్ అకాడమీలో కోచింగ్ నేర్పిస్తున్నాను. తను ఈ 2.5 yearsలో కూడా చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. లాస్ట్ 1.5 year బ్యాక్ గుంటూరు స్టేట్ టోర్నమెంట్ అండర్-7 స్టేట్ టోర్నమెంట్లో ఆడినప్పుడు కుమార్ సార్ చూసి వీడిని నేను ఎలాగైనా నేను ట్రైనప్ చేసి బాగా నేర్పిస్తానని చెప్పి ఆయన నాకు మాట ఇచ్చారు. అదే మాట మీద ఈ 1.5 year కూడా మా బాబు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడండి. ఇప్పుడు శ్రీకాకుళం టోర్నమెంట్ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్లో 1404 రేటింగ్ వచ్చింది. అలాగే లాస్ట్ మంత్ విజయవాడలో ర్యాపిడ్ టోర్నమెంట్లో 1572 రేటింగ్ టోర్నమెంట్ వచ్చింది. ఇదంతా కూడా అండర్ గైడెన్స్ ఆఫ్ కుమార్ సార్ అండ్ శివా సార్ ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ అంతా ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళు, తర్వాత తీసుకున్నది కుమార్ సార్. ఇంక నెక్స్ట్ ఏం ఏంటంటే బాబుని ఎలాగైనా సరే స్టేట్ టోర్నమెంట్ ఛాంపియన్ చేస్తాను సార్ మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటారని మేము చాలా ఆశిస్తున్నాం. మరి అది థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటంటే అసలు మా పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లల్లా చూసుకొని నిజంగా బయట టోర్నమెంట్స్కి తీసుకెళ్ళినప్పుడు కూడా అసలు ఎక్కడ కూడా సార్ బయట పిల్లల్లా కాకుండా తన పిల్లల్లాగా ఫుడ్ విషయంలో కానీ అకామిడేషన్ ఎక్కడా కూడా అసలు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చూసుకొని వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్తున్నారో మేము నిజంగా పేరెంట్స్ దగ్గరుండి చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం సార్. నిజంగా సార్ ఫ్యూచర్లో కూడా మా పిల్లల్ని ఇంకా గ్రేటర్ హైట్స్కి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మై వైఫ్. ఎందుకంటే తను చాలా కష్టపడింది నాకన్నా. ఎండాకాలంలో నిజంగా సమ్మర్లో సార్ ఏ టైంలో క్లాసెస్ పెట్టినా సరే బాబుని తీసుకొచ్చి ఇంతలా హెల్ప్ చేసినందుకు మా వైఫ్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. నేను సంవిత వాళ్ళ మదర్ని. శ్రీకాకుళం టోర్నమెంట్లో మా పాపకి 1487 రేటింగ్ వచ్చింది. నిజంగా మనకి పిల్లలు అచీవ్ అయితే మనకే కదండి ప్రౌడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకింత నిజంగా రేటింగ్ రావడానికి కారణము కోచర్సేనండి. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి, కుమార్ సార్ అండ్ మేడం కూడా సార్. ఎందుకనంటే మేము ఏదైనా టోర్నమెంట్కి ఒక్కొక్కసారి నేను వెళ్ళనండి, సార్ మేడంతో పంపిస్తాను. నిజంగా వాళ్ళు ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళు మనకన్నా వాళ్ళ ఇదే ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళు పిల్లల్ని కూడా చాలా బాగా చూస్తారండి. ఇంకా మనము వీళ్ళతో పంపించామో అనే భయం అనేది ఉండదన్నమాట. నిజంగా మా పాప ఇలా రేటింగ్ తెచ్చుకున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు కాలిఫిజన్ చెస్ అకాడమీ సార్. రాజమండ్రి 23వ వార్డులోని నందివాడ వారి వీధిలో శ్రీ వజ్ర గణపతి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
రాజమండ్రి నందివాడ వారి వీధిలో ఘనంగా శ్రీ వజ్ర గణపతి మందిరం వార్షికోత్సవం జరిగింది. స్థానిక 23వ వార్డులోని నందివాడ వారి వీధిలో ఉన్న శ్రీ వజ్ర గణపతి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మాజీ కార్పొరేటర్ చందా సత్రం మాజీ చైర్మన్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు, సంపత్ కుమార్, రేణుక దంపతులు, సత్యనారాయణ, సుమా దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగించారు. పురోహితులు బోడెం రవికుమార్ గణపతి స్వామి వారికి అభిషేకం, పళ్ళరసాలు, గంధం, పాలు, పెరుగు, తేనె అభిషేకం చేశారు. అనంతరం నిత్య పురోహితులు బుజ్జిస్వామి వారికి హారతులు నిర్వహించారు. స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నండూరి సుబ్బారావు, విశ్వనాథం గుప్తా, సుబ్బయ్య, నరసింహరావు, శ్రీనివాస్, నాగుమల్లి గుప్తా, కారుమూరి వీర్రాజు, సత్యనారాయణ, గోపాలం, బాబు, ఏస్పాదం, ఆనంద్, ఆశ, వాణి, సిరి, గంగా, తులసి తదితరులు పాల్గొన్నారు. నమః తులాలేభ్యః కర్మారేభ్యః నమః ఆశుసేనాయ చ సురధాయ చ యాజత వైషంతాయ చ నమస్కారాయ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమస్తేర్త్యాయ చ నివేశ్యాయ చ నమః కిరకేభ్యో దేవానాగో హృదయేభ్యః వేరాయ ప్రవరామహే మతిం క్షయత్వేరాయ నమసామి ధేమతి పుత్రస్య హేతర్గుణక్తపరిత్వేషస్య ధర్మదిరఘాయో అస్మిన్ మహత్యర్నవేంతరిక్షే సిరమ్మ లజుడు లజుడు ఇగో ఇలా పోయి కొద్దిగా పోయింది, కొద్దిగా పోస్తే పంచదమే సప్తదమే నవదమయేకాదశమే త్రయాదశమే పంచదశమే నవదశమయేకవిగాదశమే త్రయావిగాదశమే పంచవిగాదశమే సప్తవిగాదశమే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ సర్వదాతారో అవవస్యర్ తోషత్రయాత్మకః త్వం బ్రహ్మాత్మనాస్త్వం బ్రహ్మ తన్నాదంతః ప్రచోదయాతు తదంచ వరదో హస్తైర్ ఓం నమో ప్రాతపతయే నమః అవశ్రోతారో అవధాతారో అవవస్సాత్తారో నభః బ్రహ్మ భువస్తు వరో అనుస్వాన పరధరః దేవీం వాచముత్యాచమోస్తాం దిష్టాం దేవేభ్యః సర్వమేత్యౌ సర్వ పృథివీ స్మాన్ వేస్తియం చ వయం విస్మః తస్వాజాయంత భజాతః యజ్ఞే తస్మాద్ పూరోదస్య యద్వైశ్యః చంద్రమా మనసో జాతః బ్రాహ్మోమృద్యసహస్రాత్రాద్
కరణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వదాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఆదిరాజవిదే నమః మహాగణపతిగే నమః మాంజాయ నమః మహాన్మాంజాయ నమః పురుషాత్మజాయ నమః పురాజరాజ నమః పురుషాయ చెప్ప కర్పూరేషన్ మా తలకోటి వెలిగించుకోండి ఎందుకంటే తక్కువ అంటే 26 ఉంటుంది అందులో నేను తెలియలో ఎందుకంటే అలా కాదు రెండు అక్కడ వెలిగించాక అందరూ ఉన్నారు కదా తలకోటి వెలిగిస్తారు ఏమన్నా మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకోండి. అలాగా మీ గోత్రం పేరు అలా చెప్పుకోండి ఒకసారి. అండ్ ఆశీర్వచనాలు ఉంటాయి మీరు వెళ్ళిపోతే కుదరదు అది పూజా క్రియ మహానం ఏ రోజు ఉండాలి ఎన్నింటికి ప్రసాద్ దగ్గర ఉన్నాయా వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కు శ్రీకారం. 100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ప్రపంచ శాంతికి, సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధం యోగా. మంత్రి కందుల దుర్గేష్. ప్రపంచానికి భారత్ ఇచ్చిన వరం యోగా. ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలి. జూన్ 21న అమరావతిలో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. మార్గాని భరత్రా.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.